సంబంధించిన కన్సల్టెంట్ ఎస్పీ గారికి అందరూ పోయి కలిసినట్టే నేను పోయి కలిస్తే ఆ ఫోటోలు స్క్రోలింగ్ చేసి నా కౌగిట్లో ఉన్నారని చెప్పడానికి నువ్వెవరవయ్యా అసలు? నేను బిగ్ టీవీ తరపున నేను నా ఆవేదన వ్యక్తం చేస్తున్నా. ఇది మీరు స్క్రోల్ చేయండి. ఏ టీవీ వాళ్ళు నాకు వేయట్లేదు ఇది అన్ని దాన్ని కట్ చేస్తాను. అసలు మీరు అన్నట్టు ఒకటండి, మీరు అన్నట్టు ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం నా చేతిలో ఉంటే ఈ రోజు నాకు ములాఖాత్ ఇవ్వలేదండి. పొద్దు నుంచి ఇప్పటి వరకు నేను బయట అందరితో జనాలతో పాటు నేను అక్కడ అనాథలాగా నిలబడుకొని ఉన్నాను జైలు బయట. ఇంతవరకు శ్రీకాంత్ హెల్త్ ఎలా ఉందని కానీ, శ్రీకాంత్ ఎలా ఉన్నాలని కానీ జైలు నాకు చూపించట్లేదు, నాకు ములాఖాత్ ఇవ్వట్లేదు. ఇదిగో ఆధార్ కార్డు పట్టుకొని నిలబడుకున్నాను. అంత సీన్ ఉంటే నేను ఎందుకు తెచ్చుకుంటానండి? నేను చెప్పేది వినండి. అంటే జీవిత ఖైదు పడిన ఒక బహుశా మర్డర్ కేసులో అనుకుంటా ఆయనకి జీవిత ఖైదు పడింది. ఒక జీవిత ఖైదుతో మీకేంటి సంబంధం అని బేసిక్ గా ఆయన ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు మీరు? నా భర్త చనిపోయాడండి. చనిపోయిన భర్త వాయిస్ ఆయన వాయిస్ ఒకేలా మ్యాచ్ అవడంతో నేనే మ్యారేజ్ ప్రపోజల్ పెట్టానండి. వాళ్ళ ఇంట్లో గానీ మా ఇంట్లో గానీ కూడా ఒప్పుకో ఉన్నారు. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకొని పెరోల్ మీద వచ్చిన తర్వాత పెళ్లి చేయాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు నిర్ణయించి కార్డులు కూడా ఇచ్చేసారండి. కార్డులు కూడా అందరు బంధువులకి ఇచ్చుకున్నారు. అంటే చనిపోయిన మీ భర్త గొంతు ఆయన గొంతు ఒకేలా ఉంటుందండి. బిగ్ టీవీ తరపున అవునండి, బిగ్ టీవీ తరపున నేను ఒకటి అడుగుతున్నానండి. ఇప్పుడు మౌనంగా ఉన్నటువంటి అందరు కూడా అధికారులు అయితే ఏమి, పోలీసులు అయితే ఏమి, మిగతా పొలిటీషియన్స్ అయితే ఏమి, ఒక ఆడపిల్ల మీద ఇన్ని వస్తున్నాయి వార్తలు. అమ్మాయికి నిజంగా ఎంత సీన్ ఉంది లేదనేది వాస్తవాలు అనేవి ఈ పత్రికలో ప్రచురించడం లేదు. పాప మా అమ్మాయి పరిస్థితి ఏందని ఒకరు కూడా నిజంగానే ఒక నిమిషం నేను ఈ ఒక్క లైన్ చెప్పనివ్వండి. నిజంగానే నాకు అంత సీన్ ఉంటాయండి. వైసీపీ గవర్నమెంట్ 2023లో జీవో నంబర్ 58 తెచ్చిందండి. ఆ 58 ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఆపేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ జీవో ఇంప్లిమెంటేషన్ అయితే 300 మంది పైగా, అంటే అప్పట్లో దాదాపుగా ఇప్పుడైతే 500 మందికి పైగా ప్రిజనర్స్ అందరూ కూడా వాళ్ళ సత్ప్రవర్తన కలిగిన లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళ బయటకు వదిలితే కుటుంబాలతో కలిసి మనుషుల్లాగా జీవిస్తారండి. అది తుంగలో తొక్కేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వకపోయినా, సుప్రీంకోర్టు ఎక్కడ రిటర్న్ గా చెప్పకపోయినా వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చాక కొంతమంది అధికారులు, నేను గవర్నమెంట్ అనడం లేదండి, కొంతమంది అధికారులు గవర్నమెంట్ కి చెడ్డ పేరు తేవడానికి జీవోఎంఎస్ నంబర్ 71 తీసుకొచ్చారు. దాని మీద పోరాడండి ఎంటైర్ మీడియా మొత్తం. దాని మీద మీరు పోరాటం చేయండి. మా పేరాలు రద్దు చేయడం కదా, ఆంధ్రజ్యోతికి నేను సవాల్ విసురుతున్నానండి. జీవో నంబర్ 71 సుప్రీంకోర్టు ఎక్కడ రిటర్న్ గా చెప్పింది అని మీరు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తూ మీ మెయిన్ పేపర్ లో రాయండి. 45 లక్షలు 50 లక్షలు ఇస్తే గానీ రాయరటండి మెయిన్ పేపర్ లో. నా గురించి ఎందుకు అనవసరంగా టైం వేస్ట్? 500 మంది ప్రిజనర్ జీవితాల్లో మీరు వెలుగులు నింపులో అవుతారు. జీవోఎంఎస్ నంబర్ 71 మీకు దమ్ము ఉంటే రద్దు చేయమని అడగండి. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను ఏబిఎన్ వాళ్ళకి, ఆంధ్రజ్యోతి వాళ్ళకి. ఈ దేశం మీడియా వాళ్ళందరూ కూడా జీవోఎంఎస్ నంబర్ 71 ఎవరు చెప్తే తీసుకొచ్చారు? గవర్నమెంట్ కి ఎందుకు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా అట్లాంటి జీవో తీసుకొచ్చారు? ప్రిజనర్స్ అందరూ మీకు ఏం అన్యాయం చేశారు అనేది ఆ యొక్క జీవోఎస్ నంబర్ 71 తీసుకొచ్చిన అధికారుల్ని, జైల్ డిపార్ట్మెంట్ ని, ఇంకొక డిపార్ట్మెంట్ ని అడగండి. మీకు దమ్ముంటే జీవోఎస్ నంబర్ 71 రద్దు చేయండి. ఏబిఎన్ లోగాని వాళ్ళ ఆంధ్రజ్యోతి పేపర్ ని ప్రెసిడెంట్స్ కుటుంబాలన్నిటికీ డైలీ నేనే వాళ్ళకి వేయమని చెప్పి నేనే తీసుకెళ్లి ప్రమోషన్ ఇస్తాను. వాళ్ళ పూజ గదుల్లో మీ యొక్క లోగో పెట్టిస్తాను, పూజలు చేస్తారు రోజు. అరుణ్ గారు, మీ ఆవేదన నాకు అర్థమవుతుంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, వన్ సైడెడ్ గానే టెలికాస్ట్ చేస్తున్నారు, కనీసం నా వాదన కూడా వినట్లేదని. ఇవాళ బిగ్ టీవీ తరఫున మేము చేస్తున్నది అదే. అందుకనే మీరు కోవూరు నుంచి బయలుదేరి నుంచి అప్పటి నుంచి ఇక్కడ జైలు దగ్గరికి వచ్చే వరకు మా రిపోర్టర్ సురేంద్ర మీకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. ఎందుకు అంటే మీ వాయిస్ వినిపించాలండి. నిన్న కూడా మీ ఇంటికి రావడానికి మీలాగా అర్థం చేసుకునే వాళ్ళు, మీలాగా చేసే వాళ్ళు ఉంటే ఏ ఛానల్ కైనా నేను సపోర్ట్ చేస్తానండి. నా బాధ, నా ఆవేదనే కాదు, ప్రిజనర్స్ కి జరుగుతున్న అన్యాయాలు కూడా చేస్తాను. నేను గవర్నమెంట్ ఎప్పుడు నిందించలేదండి. ఎందుకంటే నేను అటు వైసీపీ ఇటు టీడీపీ పార్టీని ఇంక్లూడ్ చేయట్లేదండి. నేను నలుగురు కోసం మంచి కోరుకునేదాన్ని. ఏ ఆడపిల్ల కూడా ఒక ప్రిజనర్ ని పెళ్లి చేసుకోవాలనుకోదండి. అప్పుడే నా మనసు ఏంటనేది మీడియా మొత్తం మీరు అర్థం చేసుకోవాలి. ప్రిజనర్స్ కి అన్యాయం చేసే జీవో మీద ఏ ఛానల్ అయినా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఏ ఛానల్ అయినా సరే జీవోఎంఎస్ నంబర్ 71 మీద మీరు పోరాటం చేసి రద్దు చేయండి. నేను మీకు రుణపడి ఉంటాను. ఆ జీవోఎంఎస్ నంబర్ 71 వచ్చిన తర్వాత ప్రిజనర్స్ కుటుంబాలన్నీ కూడా ఇదే జైల్లో చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రిజనర్ వీరాభిమానండి.
జగన్ గారి గవర్నమెంట్ పోవాలి, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రావాలని రోజు ఇదే జైల్లో పూజలు చేసినటువంటి ఆ ప్రిజనరు ఈ మొన్న జీవోఎంఎస్ నెంబర్ 71 రాగానే ఆ చంద్రబాబు నాయుడు గారి ఫోటో జైల్లో దహనం చేసినటువంటి సంఘటన కూడా లోపల జరిగిందండి. ఇంకొక ప్రిజనర్ గొంతు కోసుకున్నాడండి. ఇంకొక ప్రిజనర్ మనస్తాపానికి గురై పారిపోయారండి. ఇలాంటి అన్యాయాలు ఈ గోడల వెనక ఎన్ని జరుగుతున్నాయో ఇంటెలిజెన్స్ వాళ్ళు నిద్రపోతున్నారో గవర్నమెంట్ తెలియకుండా తెలియపరచకుండా నేను అడుగుతా ఉన్నానండి. ఈ రోజు శ్రీకాంత్ కి ఇంటర్వ్యూకి ఎవరు వచ్చారు, శ్రీకాంత్ ఇంటర్వ్యూకి ఎంతమంది వచ్చారు, ఎంతసేపు మాట్లాడుతున్నారు, ఆవిడ అసోసియేట్ మెయింటైన్ చేస్తున్నారు, ఈయన అసోసియేట్ మెయింటైన్ చేస్తున్నారు. మా మీద పడ్డం కాదండి, మీరు న్యాయం చేయండి. ఇప్పుడు సత్ప్రవర్తన జైలు శాఖ అనేది దానికి ప్రిజనర్స్ కి కాపలా ఉంటూనే వాళ్ళ సత్ప్రవర్తనగా తీసుకొచ్చేటువంటి పనితనం జైలు శాఖ కండి. అది ఇక్కడ జరగడం లేదు. వాళ్ళని హింసించడం, వాళ్ళని క్రూరత్వంగా వాళ్ళకి ఏమి కూడా సదుపాయాలు అందించకపోవడం, హెల్త్ ఆస్పిరెంట్స్ ఉంటే ఒక ప్రిజనర్ పారిపోయాడు. నేను అడుగుతున్నాను జైలు డిపార్ట్మెంట్ వాళ్ళని, ఆ ప్రిజనర్ ఎందుకు పారిపోయారో మీకు నిజం తెలియదా? అతనికి గడ్డ అనేది పైన వస్తే ఆ గడ్డకి మీరు ట్రీట్మెంట్ అందించకుండా అతనికి ఆపరేషన్ పంపించకుండా మీరు హింస పెట్టింది నిజం కాదని అడుగుతాను. ఒకటి అరుణ్ గారు ఎందుకు నెల్లూరు